హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీయింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మేము ఒక చికెన్ కర్రీతో వచ్చాం. చికెన్ కర్రీ ఆల్రెడీ చాలా మందికి తెలుసండి. సో, అలానే మేమెలా చేసుకుంటామో మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాము. సో, ఫస్ట్ కడాయి తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుంటామండి. అవి ఆప్షనల్. సో, అవి వేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి, అలానే కొంచెం ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఏసేసి, ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కాసేపు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత కొంచెం సేపటి మగ్గిన తర్వాత దాంట్లో చికెన్ కర్రీలో ఉన్న వాటర్ అనేవి మనకి పైకొస్తాయి. అలా పైకొచ్చినప్పుడు కొంచెం కారం యేసుకొని ఒకసారి తిప్పేస్తే సరిపోతుందండి. అలా కొంచెం కారం మనకి పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకోవాలి. అలా కారం మగ్గిన తర్వాత కూడా మనం కొంచెం దానికి సరిపడా వాటర్ అయితే వేయాలి. సో, ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ ఏస్తే సరిపోతుందండి. అలానే ఎక్కువేసినా మళ్ళీ ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది. సో, అలా కాకుండా చూసుకొని ఎంత అయితే సఫిషియంట్ ఉంటుందో అంతే ఎయండి. సో, ఇలా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసుకొని ఉంటే, ఈలోపు మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతా ఉండిద్దండి. ఆ స్మెల్‌కే మనకి తినేయాలనిపిస్తుంది కదా! ఎంత బావుంటుంది. అసలు ఏంటో అండి, చికెన్ కర్రీ ఎంతో బావుంటుంది. ఏం చేసినా, చేయకపోయినా. జస్ట్ లైట్‌గా చికెన్ ఫ్రై చేసుకున్నా బావుంటుంది. చికెన్ కర్రీ చేసుకున్నా బావుంటుంది. ఏదైనా బావుంటుంది గదండీ చికెన్‌లో. సో, మీరు ఇలానే చేసుకుంటారా? ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు కదండీ చికెన్‌లో. అస్సలు నాకైతే చాలా ఇష్టమండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని మనం ఎక్కువ కష్టపడకుండా ఎంతో ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అలానే ఈలోపు మనకి మగ్గిన తర్వాత ఉడికిపోతుంది గదండీ! ఒకసారి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది ఉందో లేదో చూసుకొని, మళ్ళీ సాల్ట్ కావాలంటే కొంచెం ఏసుకోండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర, ధనియాల పొడి ఏసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు ఈరోజు? మేమైతే చికెన్ కర్రీ, దాంట్లోకి ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ వేసుకొని తింటా ఉంటే ఎంతో బావుంటుంది కదా! అస్సలు ఆ చికెన్ నాకు చెప్తుంటేనే ఎంత నోరూరిపోతుందోనండి. మీరు ఇష్టమే కదా మీకు కూడా చికెన్? మీరు చేస్తారా? ఎలా చేస్తారు? అలానే మసాలా అంటే చెప్పడం మర్చిపోయానండి. మసాలా యేసుకుంటే అసలెంత బావుంటుందో కదా! మసాలా లేకపోయినా బావుండే ఉంటుంది గానీ, మసాలా యేసినాక మనకి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బావుంటుంది. సో, ఆ మసాలా ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఫస్ట్ ముందుగా ఒక చిన్న కడాయి తీసుకుంటాం. దాంట్లో ఆయిల్ యేసుకోవద్దండి. జస్ట్ ధనియాలు, చెక్క, లవంగాయలు ఇవి యేసుకొని జస్ట్ ఒక కొంచెం హీట్ ఎక్కేలా 2, 3 మినిట్స్ హీట్ ఎక్కేలా చూడండి. మరీ హీట్ ఎక్కిపోతే మాడిపోతాయండి. చూసుకుంటా ఉండండి. జస్ట్ 1 మినిట్ అయినా చాలు. జస్ట్ ఒక హీట్ ఎక్కితే చాలండి. అది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టేసుకుంటే, దాంట్లో 2 వెల్లుల్లిపాయలనేవి వేసుకొని, అలా మనం పౌడర్ చేసేసుకుంటే, ఆ పౌడర్ అనేది మనకి మాక్సిమం ఒక 10-15 డేస్ వరకు యూజ్ అయిద్దండి. చాలా బావుండిద్ది. సో, ఇలా ట్రై చేయండి. ఆ మసాలా అనేది మనకి పొడి పొడిగాను ఉండిద్ది. తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది కర్రీలో. సో, చూడండండి. ఇలా ట్రై చేయండి. చికెన్ కర్రీ మాకు అయితే ఇలానే వచ్చండి. మా స్టైల్‌లో మాకు చాలా బావుంటుంది. సో, మా స్టైల్‌లో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ఒకసారి.